రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ఇది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలి వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ప్రాబ్లం వీళ్ళకందరూ 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోట్ల రూపాయలు ఇప్పటికిచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు జరగల ఇంత వెల్ఫేర్. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ అన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా ఓపీఎస్, సిపిఎస్, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం.
ఫైనల్గా P4 MBK 1020 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేశాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేశాం. దానిపైన మొత్తం అసెస్మెంట్ చేశాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్, ఇంటింటికి శానిటేషన్ కానీ టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, నవ్ ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసిన స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ, ఎవ్రీ హోమ్ ఐ వాంట్ టు కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడిగా డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు PM AGY కింద DMF ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే IIT, నీట్, UPSC, APPSC ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం ఎస్సీ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేశాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్‌ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి ఎస్సీస్లో